అపరాలలో కూడా కందిలో కూడా తప్పకుండా ప్రతి రైతు సోదరుడు ఈ మధ్య స్వల్పకాలిక రకాలు ఏమిటి, మధ్యకాలిక రకాలు ఏమిటి, ఈ వర్షాధారంగా ఏ రకాలను సాగు చేయాలి, నీటి సదుపాయం ఉండేటటువంటి రైతులు ఎటువంటి రకాలను సాగు చేస్తే ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఎందుకంటే వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతు సోదరులు మధ్యకాలిక రకాన్ని సాగు చేసినప్పుడు మనకి చివరి దశలో బెట్టకు గురై దిగుబడులు తగ్గిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. అదేవిధంగా పెసర, మినుము ఎక్కువ శాతం చాలామంది రైతు సోదరులు మనకి అపరాలను సాగు చేసేటటువంటిదే మనకి వర్షాధారంగా తక్కువ నీటి సదుపాయంతో. అదేవిధంగా సారవంతమైనటువంటి నేలల్లో అపరాలను సాగు చేయట్లేదు కాబట్టి తప్పకుండా ఏవైతే సిఫారసు చాలా తక్కువ శాతమే మనకి సిఫారసు ఉంది. 8 కిలోల నత్రజని మిగిలిన పంటలతో పోలిస్తే చాలా తక్కువ. 20 కిలోల భాస్వరం అనేది కూడా చాలా తక్కువ. తప్పకుండా అది మనకి అడుగు మందుగా ఇచ్చుకొని ఇందాక చెప్పినట్లు మనకి జింక్లో కానీ ఐరన్ కానీ ఇటువంటి ధాతు లోపాలు వచ్చినప్పుడు మనం సవరించుకున్నట్లయితే వీటికి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంది.